ఢిల్లీ నుంచి ఒక ఆడపిల్ల బైక్లో ఇది వచ్చింది, శ్రీశైలం వెళ్ళింది. శ్రీశైలం వెళ్తే అక్కడ రూమ్ ఇవ్వలేదు. అది నా దృష్టిలోకి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. ఢిల్లీకి చెందిన ఈ యంగ్ అండ్ డైనమిక్ యూట్యూబర్ పేరు స్వాతి రోజా. అంటే మన వైసీపీ జబర్దస్త్ రోజా కాదు, ROJHA రోజా అన్నమాట. స్టడీస్ పరంగా ఫిజియోథెరపీ ప్రాక్టీస్ చేస్తున్న ఈమె హాబీ మాత్రం బైక్ రైడింగ్. తన బుల్లెట్ బండిపై సింగిల్ శివంగల దేశమంతా తిరుగుతూ అడ్వెంచరస్ వ్లాగ్స్ చేస్తుంటుంది. ఇప్పటికే 442,000 యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, 465,000 ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్తో పాన్ ఇండియా వ్లాగర్గా ఫుల్ పాపులర్. ఆ విధంగా కంట్రీ వైడ్ ట్రావెల్ చేస్తూ ఈసారి 12 జ్యోతిర్లింగ క్షేత్రాలను చుట్టి రావడానికి తన బైక్పై బయలుదేరి ఢిల్లీ నుండి వరుసగా కేదార్నాథ్, కాశీ, బైద్యనాథ్ దాటుకుని ఒరిస్సా మీదుగా ఏపీ చేరుకుని తుఫాను కారణంగా మధ్యలో 2 రోజులు విజయవాడలో ఆగి 4వ జ్యోతిర్లింగ క్షేత్రమైన మన శ్రీశైలం చేరుకుంది. आंध्र प्रदेश में आपका स्वागत है. इच्छापुरम है पहला बड़ा टाउन. इधर से एक और पड़ाव पार करते हुए मैं आंध्र प्रदेश में आ चुकी हूँ फाइनली. कितना सुंदर रास्ता है यार ये. ఇంతకు ముందు 3 క్షేత్రాల్లో లాగానే శ్రీశైలంలో కూడా రాత్రి ఉండడానికి రూమ్ కోసం ప్రయత్నించగా మొదట ఒక హోటల్లో ఖాళీ లేకపోవడంతో దేవస్థానం వారి గణేష్ సదన్లో అడిగితే ఆ సదన్ వాళ్లు ఒంటరిగా ఉన్న లేడీస్కి రూమ్ ఇవ్వడం కుదరదని, కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాలని తిప్పి పంపేశారు. और मजे की बात यह है कि यहाँ का कोई भी होटल किसी भी एप्लीकेशन पे मेंशन नहीं है. ये तो फुल बुक्ड है. ये यहाँ से लेके सामने और मेरे लेफ्ट में ये पूरे इनके ही रूम्स हैं, पर एक भी खाली नहीं है. अभी एक जगह मैंने कॉल करके पूछा है, वो इन भैया ने बताया था. ओके भैया, थैंक यू. ये है गणेश सदन. 2000 रूम्स हैं इस वाले होटल में. सदन में कुछ भी लगा लो. लेट्स डू चेक इन फर्स्ट. तो इधर आई थी मैं, पर अभी सीन क्या हुआ कि सबसे पहला तो वो कैश में ही पेमेंट दे रहे थे. तो मेरे पास 4000 ही कैश था, तो मैंने कैश दे दिया. फिर वो एक बंदे को अलाउ नहीं कर रहे. देर से ही कि पुलिस स्टेशन जाके परमिशन लेके आओ, हम सिंगल को अलाउ नहीं करेंगे. मैंने कहा ये क्या रूल होता है. तो अभी लेट्स सी, या तो पुलिस स्टेशन जाके देखती हूँ या कुछ और ढूंढती हूँ, क्योंकि स्टे का इशू है थोड़ा. और लेट्स सी. అక్కడి నుండి గుడికి దూరంగా ఎక్కడో ఊరి చివరున్న పోలీస్ స్టేషన్ వెదుకుంటూ వెళ్లి इनसे पूछते हैं, एक्सक्यूज मी, पुलिस स्टेशन पता है आपको किधर है? यहाँ पे है, 2 लोग बैठे हैं पुलिस के गार्ड. अच्छा, कहाँ है? अंदर छुपा हुआ है, समझ ही नहीं आ रहा भाई पुलिस स्टेशन का है. यहाँ से लेफ्ट. यही तो है. अंदर ले जाऊँ क्या बाइक? क्या क्या करना पड़ रहा है, ये तो मुझे बिल्कुल आइडिया नहीं था कि ऐसा कुछ होगा. తన గురించి చెప్పి రూమ్ ఇప్పించమని కోరిన అక్కడి సోమరి పోలీసోళ్లు కూడా మన రాష్ట్రానికి అతిథిగా వచ్చిన ఒక ఆడపిల్లకి రక్షణ కల్పించకపోగా ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువుంటాయని, అందుకని ఒక్కరికే రూమ్ ఇవ్వడం సేఫ్ కాదని, ఎక్కడైనా ఓపెన్ డార్మెటరీలో ఉండమని ఉచిత సలహా ఇచ్చి పంపేశారు. तो वो पुलिस ऑफिसर ने मेरे को बोला कि यहाँ पे बहुत ज़्यादा क्रिमिनल एक्टिविटीज़ होती हैं, तो सिंगल इंसान के लिए सेफ़ नहीं है. तो सबसे बेटर है कि आप डॉर्मेट्री में चले जाओ. तो एक डॉर्मेट्री बताई उन्होंने मेरे को. मैंने उनको बोला था कि इफ़ आई कुड गेट अ पर्सनल रूम तो बहुत सही रहेगा, बट उन्होंने फिर वो क्रिमिनल एक्टिविटीज़ वाली बात बोली एंड डिसाइड कि डॉर्मेट्री में रुकोगे तो बहुत सही रहेगा आपके लिए. तो मैं डॉर्मेट्री में जा रही हूँ. 1 घंटा हो गया है मेरे को यहाँ घूमते घूमते, एंड आई हैड नो आइडिया कि इतना इशू होगा यहाँ पे. बट ठीक है, अंत भला तो सब भला. कहाँ है भाई डॉर्मेट्री? అయితే తన దగ్గర విలువైన ల్యాప్టాప్, కెమెరా, డ్రోన్, ఫోన్లు ఉన్నాయని, అందుకని సింగిల్గా ఉండే రూమ్ దొరికితే బెటరని వివరంగా చెప్పి రిక్వెస్ట్ చేసినా అక్కడి పోలీసులు ఏమాత్రం సహకరించకుండా మన రాష్ట్ర లా అండ్ ఆర్డర్ పరువు తీసి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇంక తప్పనిసరి పరిస్థితిలో ఒక ఇరుకైన డార్మెటరీలో ఉండి దర్శనం తర్వాత వెళ్లే ముందు ఎంతో దూరం నుంచి బైక్పై వచ్చి శ్రీశైలంలో అకామిడేషన్ కోసం తాను ఎదుర్కొన్న ఇబ్బంది విషయమంతా వీడియో చేసి यूट्यूब लो పెట్టింది. तो ये है मेरी डॉर्मेट्री. 1 2 3 4 5 6 बेड्स है यहाँ पर, और ये पूरी ही मैंने ले ली है क्योंकि बहुत सारा मेरे पास सामान है, बहुत सारी चीजें हैं यार, इतने सारे कैमराज, लैपटॉप. तो मैं मिक्स बड़ी वाली डॉर्मेट्री में नहीं रही, वो जो हॉल टाइप एक होती है
क्योंकि वहाँ पे मेरे को मतलब ऐसा लगता है कि सामान सेफ नहीं होगा मेरा, तो मैंने ये पूरा ले लिया, मतलब उन्होंने मेरे को पूरा दे दिया एंड उन्होंने मेरे से चार्ज करे हैं 2 दिन के 4,000 रुपीज। తనకున్న సోషల్ మీడియా పాపులారిటీతో అది కాస్త వైరల్ అయ్యి మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి వచ్చింది. అప్పటికే ఆ వీడియో వల్ల ఏపీ గవర్నమెంట్ పుణ్యక్షేత్రాల్లో సేఫ్టీ పట్ల నార్త్ ఇండియా జనాల్లో కొంచెం బ్యాడ్ ఇమేజ్ మొదలయ్యింది. దానికి గిల్టీగా ఫీలైన పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఆఫీస్ తరపున ఆమెను కాంటాక్ట్ చేసి తిరిగి వచ్చి తనను కలవాల్సిందిగా సమాచారం పంపారు. దానికి షాకైన స్వాతి రోజా తానింకా యాత్ర మధ్యలో ఉన్నానని, మిగిలిన జ్యోతిర్లింగాలు అన్నీ దర్శించుకున్నాక ఇంటికెళ్లి మాత్రమే రాగలనని ముందుకు సాగిపోయింది. అలా తన యాత్ర పూర్తయిన తర్వాత 60 రోజులకి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ని కాంటాక్ట్ చేయగా మన శ్రీశైలం వెళ్తే అక్కడ రూమ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వట్లేదు, మేము ఆడపిల్లలకి ఒంటరి ఆడపిల్లలకి ఇవ్వము. ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎందుకు ఇవ్వరు మాకంటే, మేము అంతే ఇది పాలసీ ఇక్కడ మేము ఇవ్వడం అని చెప్పాం. అది చాలామంది సామాజిక మాధ్యమాల్లో మీరు ఒక ఆడపిల్లకి మీరు అలా ఇవ్వరు అది అని చెప్పి మాట్లాడుతూ, నేను ఆ అమ్మాయిని మళ్ళీ మన ఆఫీస్ ద్వారా పిలిపించి మన కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి తిరుపతి దర్శనం చేయించి మన శ్రీశైలం మల్లన్న దర్శనం చేసి పంపించాను. ఇది నా ఉద్దేశం ఏంటంటే మన అతిథి మనం చూడాలని మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు మనం గౌరవించాల్సిన పరిస్థితి, గౌరవించడం మన సంస్కారం. అందుకు మరి ఏంటి ఇబ్బంది ఉందంటే పాలసీ లోపాలు ఉన్నాయి. ఒంటరి ఆడపిల్ల వస్తే బయటికి వెళ్ళకూడదు, ఇంకా ఒక భయపెట్టే సమాజం అది. ఒంటరి ఆడపిల్ల వస్తే అనుమానాస్పదంగా చూస్తారా? ఆమెతో పాటు ఆమె అన్న వదినలు ముగ్గురికి ఫ్రీ ఫ్లైట్ అకామిడేషన్ వేపీ ప్రోటోకాల్తో శ్రీశైలం, తిరుపతి, శ్రీకాళహస్తి, మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, విజయవాడ దుర్గమ్మవారి దర్శనం చేయించి తన మంగళగిరి నివాసానికి కూడా పిలిపించి ఆమె అడ్వెంచరస్ బైక్ రైడ్ యాత్రను అభినందించి జ్ఞాపికలతో సత్కరించి గతంలో ఒంటరిగా రూమ్ తీసుకున్నవారు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు జరిగాయని సర్దిచెప్పి సగౌరవంగా పంపించారు. వీటన్నింటికి మించి పవన్ కళ్యాణ్ గారి 15 ఏళ్ల పర్సనల్ బైక్పై ఎక్కే ఛాన్స్ దక్కిన స్వాతి తాను ఒక బైక్ రైడర్గా ఇలా పవన్ కళ్యాణ్ పవర్ బైక్ ఎక్కిన కిక్కే వేరబ్బా అని సంబరపడిపోయింది. पवन कल्याण गारू से मिलके बहुत अच्छा लगा, लेकिन सबसे इंटरेस्टिंग बात, ही इज ऑल्सो अ बाइक पगलू लाइक मी। तो हम पवन कल्याण जी से मिल लिए, बहुत अच्छा रहा उनके साथ मिलके। और पवन कल्याण जी को भी बाइकिंग का बड़ा शौक है, तो 15 साल पुरानी हार्ले डेविडसन 2008 मॉडल ऑफ हार्ले डेविडसन। ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి ఈ స్పీడీ రెస్పాన్స్ తో ఏపీ గవర్నమెంట్ పట్ల వారికి కలిగిన బ్యాడ్ ఇంప్రెషన్ పోవడమే కాకుండా వారు మళ్లీ ఈ స్టోరీనంతా సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో నార్త్ ఇండియా జనాలంతా పవన్ కళ్యాణ్ గారిని ఒక పవర్ స్టార్ గానే కాకుండా ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజల పట్ల తనకున్న కమిట్మెంట్ కి కూడా ఫిదా అయిపోయారు. बट मैं यहाँ पे दोबारा आई हूँ, उसका रीजन ये है कि वो वीडियो ना मेरी जो मैंने यहाँ की डाली थी वो यहाँ के डिप्टी सीएम पवन कल्याण जी ने देखी, और वो जो मेरे को थोड़ी सी असुविधा हुई थी, उन्होंने इतना क्विक रिस्पांस करके मेरे को दोबारा बुलाया है यहाँ पे। इंस्टेंट रिस्पांस किया और स्वाति के साथ साथ मेरे को भी यहाँ आने का मौका मिला, और इस बार करेक्शन करा उन्होंने उस छोटी सी एक प्रॉब्लम को इतना सीरियसली लेके करेक्शन किया, और इतने अच्छे से हमें दोबारा दर्शन, मतलब स्वाति को दोबारा दर्शन करने को मिले और मेरे को फर्स्ट टाइम दर्शन करने को मिले। और इस बार और भी ज्यादा अच्छे बहुत दर्शन ही हुए, अच्छे दर्शन हुए। तो थैंक यू सर इतना क्विक रिस्पांस देने के लिए। बहुत बहुत आभार आपका, तो आपका बहुत बहुत आभार। थैंक यू सर। అయితే ఇక్కడ మరో అదృష్టం ఏంటంటే తాను ఇప్పటి కూటమి గవర్నమెంట్లో వచ్చింది కాబట్టి రూమ్ దొరక్కపోయినా సేఫ్గా దర్శనం చేసుకుని వెళ్లగలిగింది. అదే గత ప్రభుత్వపు అరాచక పాలనలో ఏపీకి వచ్చుంటే ఇంకెంత ప్రమాదంలో ఇరుక్కునేదో కదా. Please like, share and subscribe Surya Toons YouTube channel.